మనకి ఈ రోజుల్లో బి కాంప్లెక్స్, సి విటమిన్ అందుతుందా? అంటే మన ఇంట్లో చార్లున్నాయా? రసం ఉందా? ఏంటి చింతపండు చారుంటది, లేకపోతే టమాటా చారుంటది, మామిడికాయ చారుంటది. ఏదో ఒకటి చారులు చేసుకుంటారు. బట్ ఇప్పుడుందా? నేను చాలా మందిని చూస్తున్నా డ్రై సిస్టమ్స్ ఉన్నాం. సో, అక్కడ మసాలా ఉంటేనే బావుంటదని చూస్తున్నాం. ఎంత మారిపోయామంటే మనం మారిపోయాం. మనిషి ఇవ్వకపోతే ఏమవుతది? వీక్ అయిపోతాడు. సాయంత్రం కల్లా ఎందుకు మనం ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు. సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే సిస్టమ్ తక్కువుంది. అందులో బి కాంప్లెక్స్ బి1, బి2, బి3, బి6, బి9, బి12 అని ఉంటాయి. సో, ప్రతి ఒక్కటి స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మోల్ వచ్చింది అంటే ఒక కురుపు ఏదైనా వచ్చింది మొటిమ లాంటిది. అది మచ్చగా ఉండిపోతుంది. సమ్ బి కాంప్లెక్స్ ప్రాబ్లమ్. ఇండైజెషన్ అవ్వట్లేదు. లేకపోతే శరీరంలోకి ఏంటంటే వీక్‌నెస్ వస్తుంది. స్కిన్ పొడిబారిపోతుంది. ఇవన్నీ బి కాంప్లెక్స్ ప్రాబ్లమ్. విటమిన్ సి ఏమవుతుందంటే డైజెషన్. సో, ఎక్స్‌క్రీటెడ్ సిస్టమ్‌కి సి విటమిన్ పనిచేస్తది. ఇమ్యూనిటీ సిస్టమ్‌కి సి కావాలి. అందుకు ఉసిరికాయలు గాని, లేకపోతే చింతపండు రిలేటెడ్ మామిడి ముక్కలు గాని, ఏదో ఒక పులుపు రకం ప్రతిరోజు శరీరానికి అందేవారు. అట్‌లీస్ట్ లేదంటే గోంగూర పచ్చడి యేసుకుంటారు. ఉసిరికాయలుంటాయి, నిమ్మ పచ్చళ్ళుంటాయి. ఇవన్నీ ఉండేవి. సో, ఇంత విషయాలు ఈ రెండిటిని మనం చాలా మిస్ చేయడం బట్టి ఏమవుతుంది, ఈ రోజుల్లో అందరికీ బి కాంప్లెక్స్ ప్రాబ్లమ్. అదైతే ఫస్ట్ చదవండి బి కాంప్లెక్స్ గురించి ఏంటి? ఎన్నుంటాయి? ఎక్కడ దొరుకుతాయి? అందుకని రెగ్యులర్ సిస్టమ్‌ని కొన్ని మెయింటైన్ చేయాలి. అందులో ముఖ్యంగా ఇంపార్టెంట్ బి కాంప్లెక్స్. బి అండ్ సి. బి ఎప్పుడైతే ప్రాపర్‌గా తీసుకుంటే అది ఫర్మెంటెడ్ జ్యూసెస్‌లో అన్నిట్లో దొరుకుతాయి.